కృణాల్ పాండ్యా ఈ పేరు వినంగానే ఓకే ఒక సెమీ కైండ్ ఆఫ్ అన్ ఆల్రౌండర్, ఒక 2 overs వేస్తాడు, ఓ 15-20 runs కొడతాడు, యూటిలిటీ ఉంది అని అనుకుంటారు. కానీ లిమిటేషన్స్ కూడా అంతే లెవెల్లో ఉన్నాయని ఫీలింగ్ అనేది అందరికీ వస్తుంది. కానీ ఎప్పుడైతే కృణాల్ పాండ్యా ఆర్సీబీ జెర్సీ వేసుకున్నాడో అక్కడి నుంచి అసలు వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ప్రతి మ్యాచ్లోనూ కీలకమైన దశల్లో బౌలింగ్ చేయడానికి వచ్చాడు. వికెట్ల మీద వికెట్లు తీసుకుంటూనే వచ్చాడు. లెఫ్ట్ ఆర్మ్ ఇసిరిసిరి కొడుతూ వచ్చాడు, బౌన్సర్లు వేసాడు, స్లోవర్ బాల్స్ వేసాడు. ఎప్పుడైతే ఆర్సీబీకి వికెట్ కావాలో అప్పుడప్పుడు కృణాల్ పాండ్యా వికెట్లు తీయడం వల్ల ఆర్సీబీ బౌలింగ్ అనేది చాలా అద్భుతమైన రీతిలో పర్ఫామ్ చేస్తూ వచ్చింది. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్కి అగేన్స్ట్ గా జరిగిన మ్యాచ్లో కష్టమైన పరిస్థితిలో వచ్చాడు, చాలా కష్టపడ్డాడు. ఆ తర్వాత ఎప్పుడైతే షాట్లు కొట్టడం మొదలు పెట్టాడో టూ గుడ్ అనిపించాడు. స్పిన్ బౌలర్లందరూ ఒక్క పోలిక నుండును చూడ వాళ్ళ శైలులు వేరేయా. స్పిన్ బౌలర్లు ఎందుకు కృణాల్ పాండ్యా వేరేయా. విశ్వదాభిరామ ఇస్త్రీ కొడతాడు మామ కృణాల్ పాండ్యా.